సినిమా మొత్తం ఇన్స్పిరేషన్ గురించి ఉంది. ఇట్లా క్రికెటే దాంట్లో వాళ్ళ కొడుకు కోసం ఆయన ఎంత ప్రాబ్లంలు ఉన్నా క్రికెట్ ఆడాలనేసి ఆడతాడు. చాలా ఇన్స్పిరేషన్. బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది కూడా సినిమా. మంచిగా ఉంది. ఎక్కువ అంటే నాన్నగారిదే బాగా నచ్చింది నాకైతే. క్రికెట్ బాగుంది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు ఎట్లా అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగుంది సినిమా. ఫాదర్ సన్ ఇద్దరు కమ్యూనికేషన్ అసలు ఇప్పుడు ఉండాల్సిన కోఆర్డినేషన్ ఎలా ఉందో అది బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఆయన అన్నిట్లో బాగుంటాడు, అన్నిట్లో తొందరగా ఏ పాత్ర ఇచ్చినా కూడా బాగుంటాడు కాబట్టి బాగున్నాడు. ఫాదర్ అండ్ సన్ అండ్ ఫ్యామిలీ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం అది. రెండు హాఫ్స్ బాగుంది. సినిమా చాలా ఇన్స్పిరేషన్ నచ్చింది. చాలా బాగా తీశారు. రియల్ క్యారెక్టర్, రియల్ లైఫ్లో ఎట్లుంటున్నారు ఏమీ లేదు. తండ్రి కొడుకు అంటే కోచ్ ఇంకా నాని చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ మొత్తం నానియే. ఎమోషన్ అండి, ఎమోషన్. నాని వేసుకున్న జెర్సీకి న్యాయం చేశాడా? 100%. ఎలా అనిపించింది మీకు నాని క్యారెక్టర్? ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ అండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంతా ఏం లేదు, బట్ మూవీ ఈజ్ గుడ్. ఓవరాల్ మూవీ ఇట్స్ గుడ్. చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే చాలామంది మిగిలిపోయి ఉంటారు ఇట్లా రియల్ లైఫ్స్లో. అంటే ఇప్పటికి కూడా ఉన్నారు ఎంతోమంది అదే ఏజ్లో. కొంతమంది 30sలో ఉన్నారు, 32, 33, అట్లనే 40sలో కూడా ఉన్నారు ఏదో సాధించాలని, బట్ ఇంకా ట్రై చేస్తుంటారు. అట్లా చాలామంది ఉన్నారు. ఈ సినిమా చూసినప్పుడు అందరికీ వాళ్ళ థాట్స్ వాళ్ళకి కొడతాయి. అది కరెక్ట్గా చూపించారు సినిమాలో. అంటే ఇది ఒక ట్రూ స్టోరీ నిజంగా. దీంట్లో సాంగ్స్, ఫైట్స్ అవేమి ఉండవు, బట్ అందరికీ హార్ట్ టచింగ్ ఉంటుంది సినిమా. పక్కా ఏడుస్తారు సినిమా చూసినప్పుడు. మజిలీకి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? మజిలీ ఏమో లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ స్టార్టింగ్ జస్ట్ ఒక 5-10 minutes ఉంటుంది, బట్ ఇది లవ్ స్టోరీ కాదు. ఇది ట్రూగా అతను ఏం చేయాలనుకున్నాడో అది చేసిన అంతే సినిమా. ఇది ఏంటంటే ఓవరాల్గా ఇది ఒక స్పోర్ట్స్ పరంగా కానీ బాగుంది సినిమా. ఎమోషనల్గా ఉంది, ఎక్కువ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అన్నమాట. ఎమోషనల్ సీన్స్ ప్లస్ ఏంటంటే అది సక్సెస్ఫుల్గా ఎట్లుండాలి, మంచి వాల్యూస్ ఎట్లుండాలి, ఉమెన్ వాల్యూస్ ఏంటి అని బాగా చూపించాడు అనమాట. సినిమా ఓవరాల్ అయితే బాగుంది. హైలైట్స్ అంటే సినిమాలో అదే వాళ్ళ హీరో నాని ప్లస్ వాళ్ళ సన్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంది. ఆయనకి ఎట్లా వాల్యూ ఇస్తాడు ఆయన, దాని పరంగా బాగుంది. అంటే కొంచెం ఎమోషనల్ ఎక్కువ. వాళ్ళ ఫాదర్ నాని యాక్షన్ అయితే బాగుంది, సూపర్ ఉంది. సెట్ అయ్యండి మంచిగా. బేసికలీ ఎమోషనల్ చాలా. స్టోరీ ఒక బ్యాక్ బోన్, హీరో యాక్టింగ్ ఒక బ్యాక్ బోన్. ఒక 1 లైన్లో చెప్పాలంటే స్టోరీ మీరు సెకండ్ హాఫ్ అంతా ప్రిడిక్టబుల్ స్టోరీ, పాత స్టోరీ అనుకుంటారు, కానీ క్లైమాక్స్ వచ్చి ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఇస్తారు. ఇంటర్వెల్ ఒక ట్విస్ట్, క్లైమాక్స్ ఒక ట్విస్ట్. ఆల్మోస్ట్ ఏడిపోయి జనాలందరికీ. అండ్ నాకైతే ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసి. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఒక ఐపీఎల్ మ్యాచ్ రియల్ లైఫ్లో చూస్తున్నట్టే ఉంటుంది, టీవీలో మీ స్క్రీన్లో చూస్తున్నట్టు మ్యాచ్ ఉంటుంది. ప్రిడిక్టబుల్ సెకండ్ హాఫ్, కానీ క్లైమాక్స్లో అసలు లైక్ ఒక నాన్నగారి యాక్టింగ్లో ఎందుకు క్రికెట్ వదిలేసి మళ్ళీ జాయిన్ అవుతారు. ఆల్మోస్ట్ నాకు అంబటి రాయుడు గుర్తొచ్చారు. 2004లో వచ్చి మళ్ళీ 14లో జాయిన్ అయ్యారు కదా, ఆయన అనుకున్నాను. కానీ ఎందుకు వదిలేశారు, అదంతా ఎమోషనల్ టచ్ బాగా ఇచ్చారు. అండ్ మూవీకి ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ 4 members, హీరో, హీరోయిన్, వాళ్ళ అబ్బాయి, మన కట్టప్ప గారు. ఆయన బ్యాక్ బోన్. ఈయన ఆల్వేస్ ఈయనని ఎంకరేజ్ చేస్తూ ఈయన ఒక పెద్ద క్రికెటర్గా చూడాలనుకుంటారు, అది బాగా చూపించారు. బాబు కూడా అండర్స్టాండింగ్, వాళ్ళ ఫాదర్ని సపోర్ట్ చేస్తూ ఏం అడగకుండా అంత బాగా చేస్తాడు. వాళ్ళ వైఫ్ కూడా ఇంట్లో వాళ్ళని వదిలేసి వీటిని వదిలేసి బాగా వచ్చి సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ. ఫుల్ ఎమోషనల్ బాగా, ఆల్మోస్ట్ ఏడిపోయి ఇంకా లిటరల్గా. సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ అన్ని డ్యాన్స్ లేదు, ఫైటింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతూ ఉంటే ఫీల్ గుడ్. అదేంటో కానీ అని ఒక సాంగ్ వచ్చింది కదా, ఫస్ట్ సాంగ్, అదైతే చాలా చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు. చాలా బాగుంది మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, అంటే మెయిన్ స్టోరీకి ఎంటర్ అయ్యేసరికి కొంచెం స్లో వెళ్తుంది, కానీ ఒక్కసారి ట్రాక్ ఎక్కేసాక అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది, మా 10%.
అక్కడి నుంచి బెస్ట్. హీరోయిన్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేసింది ఎట్లా అనిపించింది? పర్ఫార్మెన్స్ పరంగా బాగా చేసిందండి. తన రోల్కి అప్ టు ద రోల్ చేశారు. తనకి పర్ఫెక్ట్గా చేశారు, తను బాగా చేశారు. తనకి ఇంకా మూవీ ఛాన్సెస్ చాలా వస్తాయి ఇది చూసి. ఓవరాల్ ఎట్లా అనిపించింది? ఓవరాల్ బాగుందండి, చూడాలండి, అందరూ చూడాలి. క్రికెటర్ ఫ్యాన్స్ అయితే అందరూ చూస్తారు. ఇప్పుడుండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే కల్చర్లో ఏదో ఒక రీజన్స్ చెప్పి వాళ్ళ టాలెంట్ని అణిచేసి ఏం ప్రయత్నించుకొని ఉంటారు. ఎనీ ఫీల్డ్ ఎనీ టాలెంట్ అనమాట. అలాంటిది చచ్చిపోతున్నా కూడా గేమ్ ఒక ప్రయత్నం అనేది చేస్తాడు నా అర్జున్. ఈ సినిమా నాని అన్న అర్జున్ అని చెప్పుకోవడం చాలా బాగుంటుంది అనమాట. జెర్సీ అనే టైటిల్కి సినిమా స్టోరీకి సూపర్గా తీసుకెళ్ళాడు. ఇక సినిమాకి హైలైట్ వచ్చేసి మ్యూజిక్ అండి. హార్ట్ ఆఫ్ ది ఫిలిం వచ్చేసి మ్యూజిక్ అండ్ ఎమోషనల్. హీరోయిన్ హీరో వాళ్ళు సత్యరాజ్ గారు చాలా అద్భుతంగా వాళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఈ సినిమా ఎక్కడ ఎవరు పేర్లు పెట్టడానికి లేదు. సినిమాలు అన్నీ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది, తర్వాత ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఎలా ఉంటుందో అని చూపించాడు. అద్భుతంగా అన్నీ బాగుందని. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అసలు ఉంటుంది అనుకోము, చాలా బాగుంటుంది ట్విస్ట్. సినిమా ఓవరాల్గా సూపర్. 5కి 4 ఇచ్చొచ్చు రేటింగ్. నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. ఇటీవల శ్రీరామనవమి జరుపుకున్నాము. ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు. సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ. తర్వాత ఈ చిత్రం జెర్సీ అనే చిత్రం చాలా ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. సూపర్ డూపర్ సినిమా సందేహం లేదు. నాని గారు చాలా అద్భుతంగా చేశారు చిత్రం. సో ఈ కథ క్రికెటర్ అనే జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలు అనేవి కూడా తెరకెక్కించారు. క్రికెటర్ నిజ జీవితంలో ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళు బయట ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారు అనేదే ఈ జెర్సీ చిత్రం. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తను సాయశక్తులు పోరాడి క్రికెట్ని గెలిపించాలని ఎన్ని ఇబ్బందులు పడతారు, ఏ విధంగాటువంటి బాధలు పడతారు అనేది కూడా తెరకెక్కించారు. సో ఇదివరకు క్రికెట్ తీసినటువంటి చిత్రాల్లో ఇంత అద్భుతమైన చిత్రం ఇండియాలో రాలేదు. ఇది ఇండియన్ ఫిల్మ్గా బాగా గుర్తించడం జరుగుతుంది. సో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి కొన్ని జీవితాలు మార్చేటువంటి కథ కూడా నిదర్శనం. ప్రతి ఒక్కరు చూసినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరుగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్కి అయితే ఆమె కానీ, స్నేహితులు అయితే కానీ, ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ప్రతి ఒక్క రూమ్లో మనం ఒకరు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి క్రికెట్ టీవీలో చూస్తున్నాం. ఇంత హ్యాపీనెస్ రియల్ సచిన్ టెండూల్కర్ కొట్టినటువంటి ఫీలింగ్స్ కూడా ఇక్కడ బాగా వ్యక్తత్వం చేసి నాని గారి ద్వారా చేసినటువంటి ఫీలింగ్స్ ఎంతో పని. ఆనాడు మనకి భారతదేశానికి కపిల్ దేవ్ ఏ విధంగా కప్పు చేసుకొచ్చి మన భారతదేశాన్ని వెలుగులో చూపించారో, తర్వాత సచిన్ టెండూల్కర్ మన భారతదేశాన్ని ఏ విధంగా కప్పు చేసుకొచ్చి చేశారో అదే ఫీలింగ్స్ ఈ చిత్రం చూసినందువల్ల కూడా కలుగుతుందని నాని గారు చంపేశారు. చాలా నాని అద్భుతంగా యాక్టింగ్ చేశారు. గ్రౌండ్లో క్రికెటర్ ఎప్పుడైనా కూడా ఆట గెలిపించడానికి క్రికెటర్ మన గ్రౌండ్లో దిగిన తర్వాత తనకు ఏమైనా పర్వాలేదు, నా ఆట మాత్రం ఓడిపోకూడదు, అంటే నేను నా జీవితం ఏమైనా ఓడిపోయినా పర్వాలేదు, ఆట మాత్రం ఓడిపోకూడదని ఒక నిదర్శనంగా ఆడతారని కూడా ప్రూవ్ చేశారు ఈ చిత్రం ద్వారా. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా. ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe to Asianet